వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రజల సొమ్ముతో బాబ్రీ కట్టడాన్ని బాబ్రీ మసీదుగా తీర్చిదిద్దాలని నెహ్రూ అనుకున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? కానీ అది నిజం. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రజల నిధులను ఉపయోగించి బాబ్రీ మసీదు నిర్మించాలనుకున్నారు. ఈ విషయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే దీనిని సర్దార్ వల్లభాయ్ పటేల్ జరగకుండా అడ్డుకున్నారని, ఆయనే లేకపోతే ప్రజల సొమ్మును ఉపయోగించి ఆనాడే బాబ్రీ కట్టడాన్ని బాబ్రీ మసీదుగా తీర్చిదిద్దేవాడని చెప్పారు. ఇక వల్లభాయ్ పటేల్ గారు మరణానంతరం ఆయన స్మారకం కోసం ప్రజలు నిధులు సేకరిస్తే ఆ నిధులను రోడ్లు బావులు వేయించడానికి ఉపయోగించారట. అలా ఉపయోగించాలని చెప్పారట నెహ్రూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని గుజరాత్ వడోదరలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రజల సొమ్ముతో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించాలని పండిత్ జవహర్లాల్ నెహ్రూ అనుకున్నారు. ఈ ప్రతిపాదనను అడ్డుకున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ప్రజల నిధులతో మసీదు కట్టడానికి పటేల్ అసలే అంగీకరించలేదని చెప్పారు. దీంతో గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి నెహ్రూ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో మసీదు కట్టొద్దా, మరి సోమనాథ్ ఆలయం కట్టొచ్చా అని మాట్లాడిండట. వెంటనే దీని మీద పటేల్ గారు స్పందించి అది పూర్తిగా భిన్నమైన అంశం అని చెప్పిందట. వెంటనే దానికోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వ సొమ్ము ₹1 కూడా తీసుకోకుండా ఆ ట్రస్ట్ ద్వారా సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ పటేల్ గారి ఆ రోజు తాను తీసుకున్న నిర్ణయం ఈరోజు అచ్చం అయోధ్యలో కూడా ప్రభుత్వ సొమ్ము ₹1 కూడా లేదు. భక్తులు ఇచ్చిన విరాళాలతోటి ఆనాడు సోమనాథ్ ఆలయాన్ని ఎలాగైతే పునర్నిర్మించారో ఈరోజు అచ్చం అలాగే అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రభుత్వ నిధులు లేకుండా నిర్మించారు. ఆ ఆలయ నిర్మాణానికైన ఖర్చు మొత్తం దేశ ప్రజల నుంచే సేకరించారు. ఇది అసలైన సెక్యులరిజం అని రక్షణ మంత్రి గుర్తు చేశారు. వాస్తవానికి సర్దార్ పటేల్ దేశానికి తొలి ప్రధానమంత్రి కావాలని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కానీ ఆయన తన రాజకీయ కెరియర్లో ఎప్పుడూ హోదాల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రధానమంత్రి అయ్యేందుకు పటేల్కు వయస్సు అడ్డంకిగా మారిందన్న వాదనను రాజ్నాథ్ సింగ్ తోసిపుచ్చారు. 80 ఏళ్ల వయసులో మొరార్జీ దేశాయ్ దేశానికి ప్రధాని అయినప్పుడు అంతకంటే తక్కువ వయసున్న పటేల్ ఎందుకు అర్హత లేదు అని ప్రశ్నించారు. నెహ్రూతో ఆయనకు అనేక సైద్ధాంతిక విభేదాలున్నా మహాత్మా గాంధీకి ఇచ్చిన మాట కోసం కలిసి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. గాంధీ సూచనల మేరకు పటేల్ విరమించుకుంటేనే 1946లో నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్పారు. పటేల్ ఖ్యాతిని చెరిపివేసేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నించాయని ఎవరి పేర్లు ప్రస్తావించకుండానే రక్షణ మంత్రి విమర్శించారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు వారి ప్రయత్నాలు విజయవంతం కావని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 1946లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవాల్సి ఉంది. అందులో మెజారిటీ సభ్యులు వల్లభాయ్ పటేల్ పేరును ప్రతిపాదించారు. కానీ గాంధీజీ వచ్చి నెహ్రూను అధ్యక్షుడిగా చేయాలని, అందుకోసం పటేల్ని తప్పుకోవాలని సూచించారు. దీనికి అంగీకరించిన పటేల్ వెంటనే తన దరఖాస్తును ఉపసంహరించుకున్నారని చెప్పారు. పటేల్ మరణానంతరం ఆయన స్మారకం కోసం పౌరులు నిధులు సేకరించారు. ఈ విషయం నెహ్రూకు తెలియగానే పటేల్ రైతుల నేతని, ఇక వల్లభాయ్ పటేల్ గారికి గుర్తింపు వస్తుందని, అలా రాకుండా చేయడం కోసం ఆయన ఆశయం గ్రామాల డెవలప్మెంట్ అని చెప్పి ఆ డబ్బులతో, అంటే ఆయనకు సంబంధించి స్మారక చిహ్నం ఏర్పాటు చేయడానికి సేకరించిన డబ్బులతోటి బావులు, గ్రామాలు, రోడ్లు వేయించిండు. వాస్తవానికి బావులు, రోడ్లు నిర్మించడం ప్రభుత్వ బాధ్యత. ఎలాగైనా పటేల్ ఖ్యాతిని అనగదొక్కాలని అప్పటి ప్రభుత్వం భావించింది అని ధ్వజమెత్తారు. నెహ్రూజీ స్వయంగా ఆయనే భారతరత్న ఇచ్చుకున్నారని గుర్తు చేస్తూ, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఎందుకు భారతరత్న ఇచ్చి గౌరవించలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాత్రం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మించి వల్లభాయ్ పటేల్కు దక్కాల్సిన గౌరవాన్ని అందించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. తవ్వుతుంటే నెహ్రూ పాలనలోని అరాచకాలు, ఆనాటి అధికార దాహం, అవినీతి బయటకు వస్తూనే ఉంది. అదే కొండ దేనికో దారం వేస్తే కొండలు కదులుతాయి చూడు, అట్లా ఇంకెన్ని ఉన్నాయో ఇలాంటివి మనం వినాల్సినవి, మనకు తెలియనివి. మరి మీకు కూడా ఇలాంటివి ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.